Good morning, girls. Hope all are safe. I am K. Sushila, lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. Subject Software Engineering for 3rd BSc Computer Science students. Okay? And my topic is project scheduling. లాస్ట్ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పాను కదా, అవునా? సో రిస్క్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, వాటన్నిటిని మనం మినిమైజ్ చేయడానికి రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం అని చెప్పాను. సో నౌ ద టాపిక్ ఈస్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ టాపిక్. వాట్ ఈస్ షెడ్యూలింగ్? ఓకే, సో షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, అవునా? ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. ఏంటది? ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. ఎగ్జామ్స్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికీ ఎండ్ అవుతుంది. అదేగా షెడ్యూలింగ్ అంటే. ఓకే, యూనివర్సిటీ ఎగ్జామ్స్ మనకి రిలీజ్ చేస్తారు కదా, ఎగ్జామినేషన్ డేట్స్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అది ఎగ్జామినేషన్ షెడ్యూలే కదా, అవునా కదా? సో అలాంటి దాన్ని మనం ఏమంటే షెడ్యూలింగ్. ఓకే, ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఒక షెడ్యూలింగ్ ఉంటుంది. అని ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని నేను ఏ రోజున డెలివరీ చేయాలి అని చెప్పే ప్రాసెస్నే నేను ఏమంటున్నానంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకే, ఎలా అయితే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్కి ఒక టైం టేబుల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తాడో, ఓకే, ఏ రోజు స్టార్ట్ అవ్వాలి, ఏ రోజు ఎండ్ చేయాలి అని ఒక షెడ్యూల్ రిలీజ్ అవుతుందో, అలాగే మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా ప్రతి ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగే దాన్ని నేను ఏ రోజున డెలివరీ చేయాలి అని చెప్పే ప్రాసెస్ని నేను ఏమంటున్నానంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటున్నాను. ఓకే, ఇక్కడ ఏముందో చూద్దాం. ఏ షెడ్యూలింగ్ ఈజ్ అ లిస్టింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ మైల్ స్టోన్ యాక్టివిటీస్ అండ్ డెలివరబుల్స్ యూజువలీ విత్ ఇంటెండెడ్ స్టార్ట్ అండ్ ఫినిష్ డేట్. అంతే కదా, యూనివర్సిటీ ఎగ్జామ్స్కి స్టార్ట్ ఎండ్ డేట్ రెండు ఉంటాయి. అలాగే మన ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా ఏముంటుంది, ప్రతి ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా ఏ డేట్స్ ఉంటాయి అంటే స్టార్ట్ డేట్ అండ్ ఫినిష్ డేట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ లిస్టింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ మైల్ స్టోన్ యాక్టివిటీస్ బికాస్ ప్రాజెక్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్. అవునా? ఒక ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కలిస్తేనే కదా ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా? దెన్ వాట్ ఈస్ మైల్ స్టోన్ హియర్? ఇక్కడ మైల్ స్టోన్ ఉన్న వర్డ్ ఉంది. మైల్ స్టోన్ అంటే ఏంటి? ఓకేనా? మైల్ స్టోన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ కాబట్టి ఎప్పుడైతే ఒక గ్రూప్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయో, అమ్మయ్య ఒక మైల్ స్టోన్ దాటమని అనుకుంటాం అనుకోమా? అంటే గ్రూప్ సబ్జెక్ట్స్ టఫ్ కాబట్టి, క్రిటికల్ కాబట్టి వాటన్ని అవి అవి కనుక అయిపోతే ఒక మైల్ స్టోన్ దాటినట్టు కదా. అని నెక్స్ట్ లాంగ్వేజెస్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీగా రాసుకోవచ్చు. సో ఇక్కడ క్రిటికల్ టాస్క్స్, క్రిటికల్ యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి మనం ఏమనొచ్చు అంటే మైల్ స్టోన్స్ అనొచ్చు. అలా కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మైల్ స్టోన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ విన్నారు అనా? ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఫేసెస్ ఉన్నాయి. ఏమేమి ఫేసెస్ ఉన్నాయి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అవునా? నెక్స్ట్ వన్ డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఓకే, మెయింటెనెన్స్ అండ్ సో ఆన్. ఓకే, అక్కడ ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క మైల్ స్టోన్. అవునా? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయడం అనేది ఒక మైల్ స్టోన్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటి? డిజైనింగ్. అది అయిపోయిన తర్వాత కోడింగ్. అది అయిపోయిన తర్వాత టెస్టింగ్. అవునా? దట్ మీన్స్ షెడ్యూలింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ మైల్ స్టోన్ యాక్టివిటీస్. ఓకే, అండ్ డెలివరబుల్స్. ప్రతి ఫేజ్కి ఒక అవుట్పుట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డిజైనింగ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. డిజైనింగ్ చేసిన తర్వాత కోడింగ్కి వెళ్ళొచ్చు. అవునా? అంటే ప్రతి దానికి ఒక డెలివరీబుల్ ఉంటుంది, ఐ మీన్ ఒక అవుట్కమ్ ఉంటుందిగా. ఓకే, సో దట్ ఈస్ షెడ్యూలింగ్. అంటే షెడ్యూలింగ్ అంటే ఏంటి అంటే కనుక ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ప్రాజెక్ట్లో లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకేనా? లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి యాక్టివిటీ కూడా ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అని చెప్పే ప్రాసెస్ని నేను ఏమంటున్నానంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఏ షెడ్యూల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ ప్లానింగ్లోనే ఒక పార్ట్ ఏంటంటే షెడ్యూలింగ్. అవునా? బికాస్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ని నేను ప్లానింగ్ చేశాను. ఆ ప్లానింగ్ అప్పుడే కదా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు నేను డెలివరీ చేయాలి. అంటే షెడ్యూలింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకే, నా 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 ప్రాజెక్ట్ని ఎప్పుడు కంప్లీట్ చేసి ఇవ్వాలి అనేది నేను ఎప్పుడు డిసైడ్ అవుతాను? ప్లానింగ్లోనే ప్రాజెక్ట్ అంతటిని ఎస్టిమేట్ చేశాక ప్లానింగ్లోనే ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు డెలివరీ చేయాలో, ఎప్పుడు ఇవ్వాలో ప్లానింగ్లోనే నేను డిసైడ్ చేస్తాను. దట్స్ వై
scheduling is a part of the project planning and project management. Okay, నెక్స్ట్ వన్ చూడండి, 8 రీజన్స్ ఫర్ లేట్ సాఫ్ట్వేర్ డెలివరీ. అనుకున్న టైంలో మనం ఏం చేయాలంటే డెలివరీ చేయాలి యాక్చువల్గా అయితే, కానీ అలా డెలివరీ చేయలేకపోతున్నాను. ఓకే, బికాస్ దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఫర్ లేట్ సాఫ్ట్వేర్ డెలివరీ. ఆ రీజన్స్ ఏంటో కింద ఉన్న స్టెప్స్ చూద్దామా. ఆల్దో దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై సాఫ్ట్వేర్ ఈస్ డెలివరీ లేట్, మోస్ట్ కెన్ బి ట్రేస్డ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూట్ కాజెస్. అవునా, అనుకున్న టైంలో సాఫ్ట్వేర్ని, నా యొక్క ప్రాజెక్ట్ని నేను డెలివరీ చేయలేకపోతున్నాను. ఓకే, దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. అన్రియలిస్టిక్ డెడ్ లైన్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్ వన్ అవుట్ సైడ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ ఫోర్స్డ్ ఆన్ మేనేజర్స్ అండ్ ప్రొఫెషనల్ విత్ ఇన్ ద గ్రూప్. అవునా, బయట వాళ్ళు ఎవరో డెడ్ లైన్ ఇస్తారు, నువ్వు ఖచ్చితంగా 3 నెలల్లో నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి అని మన మీద ఫోర్స్ చేస్తారు. అవునా, మేనేజర్స్ మీద కానీ, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రూప్లో ఉన్న ప్రొఫెషనల్స్ మీద కానీ ఫోర్స్ చేసి 3 monthsలో నాకు ఇచ్చేమని ఆర్డర్ ఇస్తారు. సో ఇచ్చేయగలమా? సో అది అన్రియలిస్టిక్ డెలివరీ డేటే కదా. అంటే అవ్వని దాన్ని 3 monthsలో అవ్వని దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వమని చెప్పి మన మీదకి ఫోర్స్ తెస్తారు. సో ఫోర్స్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ టైంలో ఇవ్వగలమా? ఒకవేళ ఇచ్చినా అది పర్ఫెక్ట్గా ఉంటుందా? ఓకే, ఇవ్వలేం కాబట్టి, ఓకే, దట్ ఈస్ ద వన్ ప్రాబ్లం వై వీఆర్ నాట్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద కరెక్ట్ టైం. ఓకే, సెకండ్ వన్, చేంజింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ షెడ్యూల్డ్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్స్ మనకు ప్రాజెక్ట్ ఇస్తారు. అవునా, వాళ్ళు అస్తమానం రిక్వైర్మెంట్స్ మారుస్తూనే ఉంటారు. ఫస్ట్ ఒకటి అంటారు, దాని తర్వాత ఇంకోటి అంటారు, దాని తర్వాత ఇంకోటి అంటారు. మరి రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసిన ప్రతిసారి మన షెడ్యూల్ కూడా చేంజ్ అవ్వాలి కదా. అవునా, షెడ్యూల్ మాత్రం మారదు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ మాత్రం మారుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మన షెడ్యూల్ ఏమైపోతుంది, స్లిప్ అయిపోతుంది. అనుకున్నట్టు వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ని మనం ఇవ్వలేకపోతున్నాం. దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, అండ్ honest underestimate of the amount of effort or the number of resources that will be required to do that job. అనా అండర్ ఎస్టిమేట్ చేయడం. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఏముందిలే, సింపుల్గా చేయొచ్చులే, చూసుకుందాంలే, ఓకే, ఇంతమంది చాలు, ఇన్ని రిసోర్సెస్ చాలు అని అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల, ఓకే, ఆటోమేటిక్గా మన యొక్క షెడ్యూల్ దగ్గరికి రావడం వల్ల అనుకున్న టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కస్టమర్స్కి ఇవ్వలేకపోవడం. ఓకే, అందుకని ఎప్పుడైనా సరే ప్రతి ప్రాజెక్ట్ని కూడా మనం దేన్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఓకే, ప్రతి దానికి ప్లానింగ్ ఉండాలి, ఎఫర్ట్ చేయాలి. ఇవేమీ లేకపోతే కనుక, అండర్ ఎస్టిమేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కరెక్ట్ టైంలో మనం ప్రాజెక్ట్ని డెలివరీ చేయడం ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, ప్రెడిక్టబుల్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ రిస్క్ దట్ వన్ నాట్ కన్సిడర్ వెన్ ద ప్రాజెక్ట్ కమెన్స్డ్. మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న టాపిక్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి కదా, ప్రెడిక్టబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్ అంటే ముందుగానే జడ్జ్ చేయొచ్చు, అన్ప్రెడిక్టబుల్ అంటే ఇంపాసిబుల్ టు ఎస్టిమేట్ ఇన్ అడ్వాన్స్. అవునా, సో ఏవైతే నోన్ రిస్క్స్ ఉన్నాయో, అవునా, ఏవైతే పాస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను జడ్జ్ చేయాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే లోపల వాటన్నిటిని నేను ఐడెంటిఫై చేయాలి. కానీ ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల కూడా నా ప్రాజెక్ట్కి లేట్ అయింది, నా ప్రాజెక్ట్ డెలివరీ చేయడం లేట్ అయింది. ఓకే, అగైన్ రిపీటింగ్ దట్ పాయింట్, ప్రెడిక్టబుల్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ రిస్క్ దట్ వర్ నాట్ కన్సిడర్ వెన్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏవైతే ప్రాబ్లమ్స్ని వస్తాయి అనుకుంటున్నానో వాటన్నిటిని ముందుగానే నేను ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయకపోవడం వల్ల అనుకున్నట్టు మన ప్రాజెక్ట్ని డెలివరీ చేయలేకపోవడం. ఓకే, నెక్స్ట్ వన్, టెక్నికల్ డిఫికల్టీస్ దట్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ ఇన్ అడ్వాన్స్. అవునా, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్పాను అన్ప్రెడిక్టబుల్ ప్రాబ్లమ్స్ అని. అలాంటివి ముందుగానే మనం చూడలేం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కొత్తవి రావచ్చు. అలాంటివి ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల, అనుకోని ప్రాబ్లం రావటం వల్ల కూడా నా ప్రాజెక్ట్ డెలివరీ చేయడం లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, మిస్కమ్యూనికేషన్ అమాంగ్ ప్రాజెక్ట్ స్టాఫ్ దట్ రిజల్ట్స్ ఇన్ డిలేస్. అవునా, ప్రాజెక్ట్ స్టాఫ్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా మన ప్రాజెక్ట్ విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేయకపోవడం వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. అంతే కదా, బికాస్ ఒక ప్రాజెక్ట్ అనేది నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. అన్ని టాస్క్ ఒకలే చేయలేరు, చాలా మంది మెంబర్స్ ఉంటారు. అవునా, అన్ని టాస్క్ ఈక్వల్గా షేర్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, బాగుండాలి. ఆ కమ్యూనికేషన్ కనుక సరిగా లేకపోతే కనుక అనుకున్న టైంకి మన ప్రాజెక్ట్ని డెలివరీ చేయలేము. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ఫెయిల్యూర్ బై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టు రికగ్నైజ్ that the project is falling behind schedule and a lack of action to correct the problem. అవునా, సో ఏ ఫెయిల్యూర్ బై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఓకే, వాళ్ళు ఇంకా ఐడెంటిఫై చేయలేదు
ప్రాజెక్ట్ టైం దగ్గరకు వచ్చేస్తుంది, తొందరగా చేద్దామని వాళ్ళు అనుకోవట్లేదు ఇంకా. అవునా? ఒకవేళ అనుకున్న ప్రాజెక్ట్ యొక్క డేట్ తొందరగా వచ్చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 30th కల్లా సబ్మిట్ చేయాలి అనుకోండి ప్రాజెక్ట్ని. ఇవాళ జూన్ 25th అనా, ఇంకా 5 రోజులే ఉంది సబ్మిట్ చేయాలన్నా సరే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దే ఆర్ రిలాక్సింగ్ దేర్ సెల్ఫ్స్. అవునా? రిలాక్స్ అయిపోయి తొందరగా చేద్దామని అనుకోవట్లేదు. అలా అనుకోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ని కరెక్ట్ టైంలో మనం డెలివరీ చేయలేకపోతున్నాం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ లేట్ సాఫ్ట్వేర్ డెలివరీ. అవునా? ప్రతి ప్రాజెక్ట్ కి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటది. కరెక్ట్ టైంలో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి కరెక్ట్ టైంలో డెలివరీ చేయాలి. కానీ కొన్నిసార్లు కరెక్ట్ టైంలో మనం డెలివరీ చేయలేకపోతున్నాం ప్రాజెక్ట్ ని. వాటికి కారణాలు ఏంటో ఇవన్నీ అనమాట. ఓకేనా? సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ స్లైడ్ లో ఏముందో చూద్దాం. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ కమెంట్స్ ఆన్ లేట్నెస్. ఓకే, ఎందుకు ప్రాజెక్ట్ ని లేట్ గా ఇవ్వాల్సి వస్తుంది? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంజనీరింగ్ టీం ఉంది. ఓకే, హియర్ ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ టీమ్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, ఒక ఇంజనీరింగ్ టీమ్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏం డెవలప్ చేయాలంటే రియల్ టైమ్ కంట్రోలర్ ఫర్ ఏ మెడికల్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఆ పైన ఉన్న ప్యారలో ఓవరాల్ చెప్తున్నాను వినండమ్మా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీం ఉంది. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక రియల్ టైమ్ కంట్రోలర్ ని డెవలప్ చేయాలి. దేనికోసం? మెడికల్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్ కోసం. ఏదో మెడికల్ కోసం ఒక రియల్ టైమ్ కంట్రోలర్ ని డెవలప్ చేయాలి. అవునా? ఖచ్చితంగా మార్కెట్ లో అది రిలీజ్ చేయాలి. ఓకే, ఎప్పటిలో రిలీజ్ చేయాలనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ 9 months. ఓకేనా? అంటే 9 నెలల్లో రియల్ టైమ్ కంట్రోలర్ ని ఖచ్చితంగా నేను మార్కెట్ లో ఏం చేయాలంటే రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను కాదు, బయట వాళ్ళు, ఐ మీన్ బయట కస్టమర్స్ ఆర్ అథారిటీస్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయమని 9 months లో కంప్లీట్ చేయమని మా దగ్గరకు వచ్చారు. ఓకే, నేను కేర్ఫుల్ గా ఎస్టిమేట్ చేశాను. ఓకే, రిస్క్ అనాలిసిస్ ని కూడా, అంటే ఆ ప్రాజెక్ట్ లో రిస్క్ ని కూడా నేను చెక్ చేశాను. ఆఫ్టర్ కేర్ఫుల్ ఇవాల్యుయేషన్ తర్వాత నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే కనుక ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి 9 నెలలు సరిపోదు. ఓకే, ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి నాకు ఎన్ని నెలలు కావాలి అంటే 14 calendar months కావాలి. అవునా? ఆఫ్టర్ కేర్ఫుల్ ఇవాల్యుయేషన్. ఓకే, నా దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, రియల్ టైమ్ కంట్రోలర్ ని డెవలప్ చేయాలి. 9 నెలల్లో, విత్ ఇన్ 9 నెలల్లో ఖచ్చితంగా మార్కెట్ లోకి నేను రిలీజ్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ ని నేను మొత్తం అంతా కేర్ఫుల్ గా చెక్ చేశాక, ఎవాల్యుయేట్ చేశాక నాకు తెలిసింది ఏంటి అంటే కనుక 9 నెలలు అవడం కష్టం. ఎన్ని నెలలు పడుతుంది? 14 నెలలు పడుతుంది. అంటే నా దగ్గర ఉన్న అవైలబుల్ స్టాఫ్ బట్టి ఆ ప్రాజెక్ట్ ని నేను ఎప్పుడు కంప్లీట్ చేసి ఇవ్వగలనంటే 14 నెలలు పడుతుంది. ఓకే, కానీ వాళ్ళు 9 నెలలు అడిగారు. నేను 14 నెలలు పడుతుంది అని చెప్పాను. సో ఇలాంటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలి? ఓకేనా? ఇలాంటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ పేరు చూడండి. ఎక్స్టర్నల్ మార్కెట్ ప్రెషర్స్ హ్యావ్ డిటెక్టెడ్ ద డేట్ అండ్ ద ప్రొడక్ట్ మస్ట్ బి రిలీజ్డ్. కానీ మార్కెట్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ప్రోడక్ట్ ని కరెక్ట్ టైంలో ఏం చేయాలనుకుంటున్నారంటే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అలా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్ట్ వదిలేద్దాం అంటే ఇట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఓకే, ఫూలిష్ అనమాట. అలాంటి ప్రాజెక్ట్స్ ని వదులుకోవడం అంటే ఫూలిష్. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ కరోనా కదా, మాక్సిమం అందరూ కూడా ఎంత త్వరగా వ్యాక్సిన్ రిలీజ్ చేద్దామా అనుకుంటున్నారు. బికాస్ చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం వ్యాక్సిన్ ని కూడా చాలా మంది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతే కదా? ఓకే, ఎంత తొందరగా రిలీజ్ చేస్తే ఆ ప్రాబ్లం కి అంత సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, పీపుల్ ఎవరు కూడా ఇబ్బంది పడరు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక రియల్ టైమ్ కంట్రోలర్ ని డెవలప్ చేయాలనుకున్నారు 9 నెలల్లో. ఓకే, కానీ ప్రాజెక్ట్ మేనేజర్ చూసి 9 నెలల్లో అవ్వదు, 14 నెలల్లో అవుతుంది అని చెప్పాడు. కానీ వాళ్ళు ఖచ్చితంగా 9 నెలల్లో కావాలి అన్నారు. బికాజ్ ప్రెసెంట్ మార్కెట్ కి బాగా నీడ్, 9 నెలల్లో కావాలి అన్నారు. అలా కొన్ని ప్రాజెక్ట్ వదిలేద్దాం అంటే అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్. ఓకే, సో అది వదిలేస్తే ఫూలిష్నెస్. సో ఇలాంటి పరిస్థితిలో నేను ఏం చేయాలి? ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా గర్ల్స్? సో ఈ లోపల ఆలోచించచ్చా? నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో మీరు థింక్ చేయగలరా? థింక్ చేయండి ఒకసారి, 1 minute. ఓకే, 9 నెలల్లో అయిపోవాలన్నారు, కానీ నేను 14 నెలలు పడుతుంది అన్నాను. ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఓకే, కానీ 9 నెలలు అవదు. ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి? వాట్ ఈస్ మై సిచ్యువేషన్? ఓకే, సో నేను చెప్తున్నాను వినండి. ఫస్ట్, ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ రికమెండెడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లో
ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ వన్, పెర్ఫార్మ్ డీటెయిల్డ్ ఎస్టిమేట్ యూజింగ్ హిస్టారికల్ డేటా ఫ్రమ్ పాస్ట్ ప్రాజెక్ట్స్. అవునా? సో మన ప్రాజెక్ట్ని ఎస్టిమేట్ చేయాలి ఫుల్గా పాస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్తో. అక్కడ ఎలా అయితే ఎస్టిమేట్ చేశానో ఓకే, అక్కడ యూస్ చేసే టెక్నాలజీ, ఇక్కడ యూస్ చేసే టెక్నాలజీ ఒకటో కాదో చెక్ చేసుకొని దాని యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి కరెంట్ ప్రాజెక్ట్ని నేను ఏం చేయొచ్చు అంటే ఎస్టిమేట్ చేయొచ్చు. డిటర్మైన్ ద ఎస్టిమేటెడ్ ఎఫర్ట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఎస్టిమేట్ చేసి ఎన్ని నెలలు అవుతుందో చెప్పచ్చు. ఓకేనా? మీకు చెప్పాను, మీకు మీకు ఎస్డిఎల్సి మోడల్స్ చూసారు. ఏవే మోడల్స్ చూసారు? ఇంక్రిమెంటల్ మోడల్, ర్యాడ్ మోడల్, స్పైరల్ మోడల్, సో ఆన్. ఓకే, ఇంక్రిమెంటల్ మోడల్ తెలుసు కదా. ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ఏంటమ్మా? మెయిన్ ఫంక్షనాలిటీ అంతా ఒక రిలీజ్ కింద మనం ఇవ్వచ్చు. అంటే ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ని డెవలప్ చేస్తున్నాను. అవునా? ఆ ఫస్ట్ రిలీజ్ లో నేను ఏం చేస్తాను, ఆ మోడల్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఫంక్షన్స్ మాత్రమే యాడ్ చేసి రిలీజ్ చేస్తాను. ఓకే, బికాస్ అన్ని ఫ్యూచర్స్ ఒకేసారి యాడ్ చేయడం కష్టం కాబట్టి, కొత్త టెక్నాలజీ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంక్రిమెంటల్. అంటే ఇంక్రిమెంట్ అంటే ఏంటి? వన్ బై వన్ ఒక్కొక్క ఫ్యూచర్ని నేను యాడ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తే దాన్ని నేను ఏ మోడల్ అంటున్నానంటే ఇంక్రిమెంటల్ మోడల్ అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ యాడ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కొంత ఆ ప్రొడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ లోపల నేను ఏం చేస్తానంటే దానికి ఇంకొక 2 ఫీచర్స్ యాడ్ చేసి ఇంక్రిమెంట్స్ కింద యాడ్ చేసి ఓకే మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. ఓకే, జస్ట్ లైక్ వెర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అవునా? ఫస్ట్ విండోస్ ఎక్స్పీ, నెక్స్ట్ విండోస్ 2000, విండోస్ 2002, ఓకే, నెక్స్ట్ సో ఆన్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్, అలా వెర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. అలాగే ఒక్కొక్క ఇంక్రిమెంట్ లో ఒక్కొక్క ఫ్యూచర్ ని నేను ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం ఒక మెథడ్ ని ఫాలో అవ్వచ్చు. ఆ మెథడ్ ఏంటంటే ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే, సో చూడండి ఒకసారి. యూజింగ్ అన్ ఇంక్రిమెంటల్ మోడల్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ దట్ విల్ డెలివర్ క్రిటికల్ ఫంక్షనాలిటీ అంటిల్ లేటర్ డాక్యుమెంట్ ప్లాన్. ఓకే, ఏం చేయొచ్చు అంటే ఇలాంటప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఎస్టిమేట్ చేశాను. ఎస్టిమేట్ చేసి నేను ఏం చెప్పంటే, నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇంక్రిమెంటల్ మోడల్ ద్వారా ఏదైతే మెయిన్ ఫంక్షనాలిటీ ఉందో అది ముందు మీకు ఇచ్చేస్తాను. అంటే మీరు అడిగిన రియల్ టైం కంట్రోలర్ని దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ మాత్రం డెవలప్ చేసి ఇస్తాను. రిమైనింగ్ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవి 1 by 1 నేను స్లోగా యాడ్ చేసి ఇస్తాను అని చెప్పచ్చు. ఎవరికి? క్లయింట్స్కి. క్లియర్? అంటే వాళ్ళు అడిగిన అన్ని ఫ్యూచర్స్ అన్ని ఫంక్షన్స్ 9 months లో కంప్లీట్ అవ్వదు కాబట్టి, ఓకే, ప్రాజెక్ట్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ ప్రాజెక్ట్ అంతా ఎస్టిమేట్ చేసి నేనేం చెప్పొచ్చు అంటే ఇంక్రిమెంటల్ మోడల్ ప్రాసెస్ ద్వారా ఓన్లీ మెయిన్ ఫంక్షనాలిటీ మాత్రమే 9 months లో ఇచ్చేటట్టు చూసి రిమైనింగ్ ఫ్యూచర్స్, ఓకే, రిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఏవైతే వాళ్ళు అడిగారో వాటన్నిటిని 14 months లో కంప్లీట్ చేస్తాను అని క్లయింట్స్కి రిక్వెస్ట్ చేయడం. ఓకేనా? సో అదే నెక్స్ట్ పాయింట్ చూడండి. మీట్ విత్ ద కస్టమర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై ద ఇంపోజ్డ్ డెడ్ లైన్ ఈస్ అన్రియలిస్టిక్. ఓకే, వాళ్ళని కలిసి మీరు అడిగిన 9 నెలలు కష్టం అండి, కానీ మీరు అడిగిన రియల్ టైం కంట్రోలర్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ అన్ని 9 months లో ఇస్తాను. ఓకేనా? కానీ ఏవైతే అదర్ ఫ్యూచర్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను నెమ్మదిగా ఇస్తాను అని చెప్పి కస్టమర్ని రిక్వెస్టింగ్ గా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూడొచ్చు. ఓకే, ఏ మోడల్ ద్వారా? ఇంక్రిమెంటల్ మోడల్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ వన్, అవునా, ఆఫర్ ద ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. అవునా, అదొక ఆల్టర్నేటివ్ కదా. ఇంక్రిమెంటల్ మోడల్ ద్వారా మెయిన్ ఫ్యూచర్స్ అన్నిటిని కలిపి 9 months లో డెలివరీ చేసిన తర్వాత అదర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమైనింగ్ months లో కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అది కూడా సాటిస్ఫైయింగ్ గా రిక్వెస్టింగ్ గా మన క్లయింట్స్కి ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇంకా ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. బికాస్ నాలెడ్జ్ ఒక్కరిది కాదు. ఓకే, డిఫరెంట్ మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ నాలెడ్జ్, డిఫరెంట్ క్వశ్చన్స్. అవునా, ఎవరికి వాళ్ళు ఎన్నో ఐడియాస్ వచ్చుండొచ్చు. ఓకే, నేను ఒక ఐడియా చెప్పాను, ఈ లోపల మీరు కూడా 2-3 ఐడియాస్ ఆలోచించవచ్చు. ఓకే, ఎవరికి వచ్చిన ఐడియాస్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక్కడ వీ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ వుడ్ లైక్ యూ టు మేక్ ఏ డెసిషన్ బేస్డ్ ఆన్ దెమ్. ఓకే, ఆ ఆప్షన్స్ ద్వారా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఆ ఆప్షన్ ద్వారా కూడా మనం ఏం డెసిషన్ తీసుకోవచ్చు. చెప్పాను కదా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, కస్టమర్స్ కి ఆర్ క్లయింట్స్ కి ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్ ని మనం ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ we can increase the budget and bring an additional resources so that we will have a shot at getting this job done in 9 months. అవునా, ఫస్ట్ ఏంటిది? బడ్జెట్ పెంచాలి. అవునా, ఎక్కువ డబ్బులు పెంచి
ఎక్కువ రిసోర్సెస్ని యాడ్ చేయడం ద్వారా అనుకున్న టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రాజెక్ట్ని 9 monthsలో కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. కరెక్టే కదా? ఎస్ అన్న, ఇది కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి కదా ఈ పాటికి. అంటే బడ్జెట్ని పెంచడం ద్వారా, కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా, అవునా, రిసోర్సెస్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవడం ద్వారా 14 నెలల్లో కాదు కదా, 14 నెలల్లో కాకుండా 9 నెలల్లోనే ఆ ప్రాజెక్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆప్షన్. బట్ అండర్స్టాండ్, ఇక్కడ ఒకటి ఉంది, దట్ దిస్ విల్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ పూర్ క్వాలిటీ డ్యూ టు ద టైట్ టైం లైన్. కరెక్ట్ కదా? అవునా, హడావడిగా 9 నెలల్లో చేసేస్తే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిపోతుంది కదా. అవునా, కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలిగా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. అవునా కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి చేసేయమంటే ఆటోమేటిక్గా క్వాలిటీ నాకు ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఎంత బడ్జెట్ పెంచినా 9 monthsలో కంప్లీట్ చేసిన క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది నాకు ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో క్వాలిటీ ఉండాలి కదా ప్రతిదానికి, అదే లేకపోతే మన ప్రాజెక్ట్ని చేసినా సక్సెస్ఫుల్ అవ్వదు. సెకండ్, వీ కెన్ రిమూవ్ ఎ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్ దట్ యు ఆర్ రిక్వెస్టింగ్. ఓకే, సేమ్ ఈ సెకండ్ ఆప్షన్ ఇంక్రిమెంటల్ లాంటిదే కదా. మీరు ఏవైతే అడుగుతున్నారో, ఓకే, అన్ని ఫ్యూచర్స్ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ మాత్రం అనుకున్న డేట్కి ఇచ్చి, రిమైనింగ్ ఫ్యూచర్స్ని నేను ఇంక్రిమెంట్స్ వాయిదా పద్ధతిలో నేను యాడ్ చేసుకుంటూ రావచ్చు అని చెప్పి కస్టమర్ సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇలా ఈ ప్రాబ్లమ్కి మేము చెప్పే సొల్యూషన్స్. ఓకే, ఇలా కాకుండా డిఫరెంట్ మెంబర్స్కి డిఫరెంట్ సొల్యూషన్స్ రావచ్చు. ఈ లోపల మీరు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే మీరు థింక్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్? సో ఏంటిది ఓవరాల్గా ఏంటిది, ఇది ప్రాజెక్ట్ వచ్చింది 9 నెలల్లో కంప్లీట్ చేయాలి, కానీ నేను ఎస్టిమేట్ చేస్తే 12 నెలలు పడుతుంది, కానీ మార్కెట్లో ఖచ్చితంగా 9 నెలలు రిలీజ్ చేయమన్నారు. ఓకే, ప్రాజెక్ట్ని నాకు వదులుకోవడం ఇష్టం లేదు, అలాంటప్పుడు నేను ఏం చేయాలి? సో ఏం చేయాలి, బడ్జెట్ని పెంచి 9 నెలల్లో కంప్లీట్ చేయాలి, కానీ దానివల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇంక్రిమెంటల్ మోడల్ ద్వారా మెయిన్ ఫంక్షనాలిటీ మాత్రమే 9 monthsలో ఇచ్చేసి, మెయిన్ ఫీచర్స్ మాత్రమే 9 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చి, రిమైనింగ్ ఫీచర్స్ అని ఇంక్రిమెంట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ వెర్షన్స్ కింద రిలీజ్ చేయొచ్చు. అది కూడా ఎందుకు ఇలా ఇస్తున్నామో వివరంగా క్లయింట్స్కి చెప్పడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. అవునా, జనరల్గా ఒక ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో డెలివరీ చేయాలి అంటే ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న టాస్క్ అమ్మ కాదు. ప్రాజెక్ట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. అవునా, హండ్రెడ్స్ ఆఫ్ టాస్క్లో చిన్న టాస్క్స్ కొన్ని ఉంటాయి, క్రిటికల్ టాస్క్స్ కొన్ని ఉంటాయి. కొన్ని చిన్న టాస్క్ ఎటువంటి ఎఫెక్ట్ పెట్టకుండానే ఈజీగానే ఎగ్జిక్యూట్ అయిపోతాయి, కానీ కొన్ని క్రిటికల్ టాస్క్స్ ఉంటాయి. క్రిటికల్ టాస్క్ అంటే ఏంటంటే ఆ టాస్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టాస్క్ ఫెయిల్ అవుతే ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది, ఆ టాస్క్ సక్సెస్ అవుతే నా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో అలాంటి క్రిటికల్ టాస్క్స్ కరెక్ట్ టైంలో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అనుకున్న టైంలో ఆ టాస్క్ కంప్లీట్ అవుతుందా లేదా. ఒకవేళ అనుకున్న టైంలో ఆ టాస్క్ కంప్లీట్ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా మన యొక్క ప్రాజెక్ట్ ఏమైపోతుందంటే అనుకున్న టైంలో కంప్లీట్ చేసి ఇవ్వలేకపోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం అనుకున్న టైంలో కంప్లీట్ చేసి ఇవ్వలేకపోతున్నామో ఆటోమేటిక్గా మనకి మార్కెట్లో బ్యాడ్ నేమ్ వచ్చి ఎవరు కూడా మనకి ప్రాజెక్ట్ని ఇవ్వరు. అవునా కదా? అంటే ప్రాజెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి, కొన్ని చిన్న టాస్క్స్ ఉంటాయి, కొన్ని పెద్ద టాస్క్స్ ఉంటాయి. చిన్న టాస్క్ ఈజీగా అయిపోతాయి, కానీ పెద్ద టాస్క్ క్రిటికల్ టాస్క్స్ ఉంటాయి. ఆ క్రిటికల్ టాస్క్సే ప్రాజెక్ట్కి మెయిన్ అనమాట. అవి కనుక కరెక్ట్ టైంలో చెక్ చేసుకుంటూ ఉండు, కరెక్ట్ టైంలో అయ్యేటట్టు చూసుకోవాలి. అవి కనుక కరెక్ట్ టైంలో అవ్వకపోతే మన ప్రాజెక్ట్ కూడా కరెక్ట్ టైంలో అవ్వదు, ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ కూడా విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేయకపోతే మనకు కూడా బ్యాడ్ నేమ్ అనే వస్తుంది. ఓకేనా? కాబట్టి ఏవైతే క్రిటికల్ టాస్క్స్ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనం అనుకున్న ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో మనం ఏం చేయొచ్చు అంటే డెలివరీ చేయొచ్చు, ఎటువంటి రిస్క్ లేకుండా. ఓకే, ఇది నేను చెప్పినదంతా ఈ ప్యారాలో ఉందమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్, కింద ప్యానల్ ఏముందంటే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే అనుకున్న టైంలో ఎటువంటి రిస్క్ లేకుండా మన ప్రాజెక్ట్ని డెలివరీ చేయాలి అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉండే ప్రతి టాస్క్ని ఐడెంటిఫై చేయాలి. అతనికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హీ వాంట్ టు ఐడెంటిఫై ఆల్ ద ప్రాజెక్ట్ టాస్క్స్. ఓకే, చిన్న టాస్క్ పెద్ద టాస్క్ అన్ని టాస్క్ని ఐడెంటిఫై చేసి, ఓకేనా, అలాగే ప్రతి టాస్క్ని ప్రోగ్రెస్ చేయాలి. అంటే ప్రతి టాస్క్ కరెక్ట్గా అనుకున్నట్టు జరుగుతుందా లేదా. అంటే ప్రతి టాస్క్ కూడా ఎండ్ డేట్ ఉంటుంది, స్టార్ట్ డేటింగ్ ఉంటుంది. ఓకేనా, టాస్క్ ఏ, టాస్క్ బి, టాస్క్ సి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అందులో 3 టాస్క్స్ ఉన్నాయి, టాస్క్ ఏ, టాస్క్ బి, టాస్క్ సి. అవునా, టాస్క్ ఏ
స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. టాస్క్ బి స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. టాస్క్ సి కూడా స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. అవునా? అలాగే అనుకున్న టైంలో అనుకున్నట్టు అవుతుందా లేదా ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలి? చెక్ చేస్తూ ఉండాలి. అవునా? ఒకవేళ అవ్వకపోతే కనుక టీంతో మాట్లాడి ఆ టాస్క్ ని సకాలంలో కంప్లీట్ అయ్యేది చూడాలి. అలా చూడాలి అంటే అతనికి కూడా ఒక షెడ్యూల్ ఉండాలి కదా. అలా అతను ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఫస్ట్ అతను షెడ్యూల్ వేసుకుంటేనే ప్రతి టాస్క్ ని డివైడ్ చేసి ఏ టాస్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలో అతను మిగతా వాళ్ళతో చేయించి అనుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు. ఎస్, ఓకే. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నేను చెప్పిందంతా ఈ సెకండ్ ప్యారాలో ఉందమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక ఎప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి టాస్క్ ని ఐడెంటిఫై చేయాలి. ప్రతి టాస్క్ అనుకున్న టైంలో జరుగుతుందా లేదా, ఓకే, ఒకవేళ లేట్ అవుతుందా అని చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, లేట్ అవుతుంటే కనుక కొంచెం ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాలి. ఇలా చేయటం ద్వారా మన ప్రాజెక్ట్ ని అనుకున్న టైంలో కరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే డెలివరీ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్ గా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ని రెండు రకాలుగా వ్యూ చేస్తారమ్మా. ఓకేనా? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ రెండు రకాలుగా వ్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ద ఫస్ట్ అండ్ ఎండ్ డేట్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ హాజ్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? ఫస్ట్ పైన పార చూడండి, షెడ్యూలింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కెన్ బి వ్యూడ్ ఫ్రమ్ టూ రేదర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీన్స్ వ్యూస్. అనా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ టూ టైప్స్ ఆర్ టూ వ్యూస్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇది చదువుతానమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆగస్ట్ 10th అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 10th అనుకోండి. ఓకే, ఇవాళ ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 10th కల్లా ప్రాజెక్ట్ మీ ముందుకు వస్తుందని చెప్పేస్తారు. ఎండ్ డేట్ ముందుగానే ఫిక్స్ చేస్తారు. అదొక వ్యూ. ఓకే, సెకండ్ వ్యూ ఏంటంటే ముందుగానే వాళ్ళు ఎండ్ డేట్ ని చెప్పారు. ఓకే, ఫస్ట్ రఫ్ గా ఎస్టిమేట్ చేస్తారు. అంటే ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఇవ్వాలి అని రఫ్ గా అనుకుంటారు. దాని తర్వాత డీటెయిల్డ్ గా ప్రాజెక్ట్ అంతా ఎస్టిమేట్ చేసి ఈ ప్రాజెక్ట్ లో రిస్క్ ఉందా లేదా అని చెక్ చేసి క్లియర్ గా ప్రతి టాస్క్ ని ఐడెంటిఫై చేసి క్రిటికల్ టాస్క్ కూడా ఐడెంటిఫై చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ డేట్ ని ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇలా రెండు రకాలుగా ప్రాజెక్ట్ షెడ్యూల్ ని వాళ్ళు చూస్తారనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ డేట్ ని వీళ్ళు ఏం చేస్తారు? ఫిక్స్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ 10th కల్లా ఆగస్ట్ 10th కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇస్తాము అంటారు. ఓకే, ఏమి ప్రాజెక్ట్ లో డీటెయిల్ గా చెక్ చేయకుండానే రఫ్ ఎస్టిమేషన్ ద్వారా ఎండ్ డేట్ చెప్పేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ వర్క్ యొక్క టాస్క్ ని వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఓకేనా? కానీ అది కరెక్టా? ఓకేనా? అంటే ప్రాజెక్ట్ యొక్క లోతు, ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంత్ తెలియకుండానే నెక్స్ట్ ఇయర్ 10th నేను ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తానని ఎలా చెప్తాము? కానీ మాక్సిమం ఫస్ట్ ఈ అప్రోచ్ నే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీం ఫాలో అవుతారంట. ఓకేనా? సో ఇక్కడ ఏముందో చూడండి, ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ అండ్ ఎండ్ డేట్ ఫర్ ద రిలీజ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ హాజ్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఏంటి, ముందుగానే ఫస్ట్ లోనే ఆ ప్రాజెక్ట్ ని ఎప్పుడు రిలీజ్ చేసేస్తారో ముందుగానే చెప్పేస్తారు. ఓకే, ద సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ఇస్ కన్స్ట్రైన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఎఫర్ట్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం ఫ్రేమ్. అంటే ముందుగానే ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పేసి అప్పుడు వాళ్ళ యొక్క వర్క్ ని వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఓకే, అది ఫస్ట్ వ్యూ. ఓకే, ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ని చెక్ చేయకుండానే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ముందుగానే చెప్పి దాని తర్వాత ప్రాజెక్ట్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అది ఫస్ట్ వ్యూ. సెకండ్ వ్యూ చూడండి, ఇన్ ద సెకండ్ వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ షెడ్యూలింగ్ assumes that rough chronological bounds have been discussed but the end date is set by the software engineering organizations. Ana effort is distributed to make best use of the resources and an end date is defined after careful analysis of the software. Clearly observe cheyandi ikkada, effort is distributed to make best use of the resources and the end date is defined after careful analysis of the software. Okay, సెకండ్ వన్ ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చింది అనా ముందుగానే వీళ్ళు ఎండ్ డేట్ ఫిక్స్ చేయరమ్మా. ఓకే, వీళ్ళు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో ఆ రోజు సబ్మిట్ చేద్దామని మామూలుగా అనుకుంటారు, కానీ బయటకి రిలీజ్ చేయరు. ఓకే, ఎప్పుడు బయటకి రిలీజ్ చేస్తారు? మొత్తం
ఎఫర్ట్ అంతా అంటే ఏమేమి టాస్క్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని క్రిటికల్ టాస్క్స్ ఉన్నాయి, ఎన్ని సింపుల్ టాస్క్స్ ఉన్నాయి, అవునా, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, దీంట్లో రిస్క్ ఉందా లేదా, ఓకే, వర్క్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామా లేదా, ఇలా కేర్ఫుల్ ఇవాల్యుయేట్ చేశాక వాళ్ళకి ఒక ఐడియా వచ్చాక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ డేట్ని రిలీజ్ చేస్తారు. ఇలా ప్రాజెక్ట్స్ని సాఫ్ట్వేర్ టీము 2 రకాలుగా ఆలోచిస్తారు. ఫస్ట్ వన్ ఏంటి, ముందుగానే సాఫ్ట్వేర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పాక దాని తర్వాత వర్క్ని షేర్ చేసుకోవడం. సెకండ్ వన్ ఏంటి, ముందుగా ఎండ్ డేట్ ఎప్పుడో చెప్పరు, మొత్తం వర్క్ని అనాలిసిస్ చేశాక అర్థం చేసుకున్నాక ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాక దాని యొక్క దాని యొక్క లోతు ఎంతో తెలుసుకున్నాక, ఓకే, ఎంత వర్క్ ఉంది, ఏమేమి టాస్క్ ఉన్నాయి, ఏమేమి టాస్క్ ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాక క్లియర్ కట్గా ఐడియా వచ్చాక అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ డేట్ ఎప్పుడో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకేనా, సో దీస్ ఆర్ ద 2 different views for software engineering. Okay, next one, unfortunately the first situation is encountered for more frequently than second. ఇందాకే మీకు చెప్పాను, ఓకే, మాక్సిమం సాఫ్ట్వేర్ టీమ్ ఫాలో అయ్యే వ్యూ ఏంటంటే ఫస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా రిలీజ్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్ వచ్చింది, అది అనాలిసిస్ చేయకుండానే క్లియర్గా అనాలిసిస్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసేస్తామని చెప్పేస్తారు. ఓకే, సో మాక్సిమం సాఫ్ట్వేర్ టీమ్ ఫస్ట్ దాన్ని ఫాలో అవుతారు ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్. ఓకేనా, నెక్స్ట్ వన్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, ఒక ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో మనం డెలివరీ చేయాలి అంటే కనుక వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అంటాం కదా, అవునా, ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్ టైంలో మన ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో డెలివరీ చేయొచ్చు. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే చూద్దాం. ఫస్ట్ వన్, కంపార్ట్మెంటలైజేషన్. అంటే మీకు తెలుసు కంపార్ట్మెంటలైజేషన్, డికంపోజిషన్. అంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంటే ఆ పెద్ద ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేయడం ద్వారా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క మెంబర్కి ఇవ్వడం వల్ల ఈజీగా వర్క్ అనేది అలాట్ చేయడం వల్ల అనుకున్న టైంలో అనుకున్నట్టు ప్రాజెక్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం అంటే కంపార్ట్మెంటలైజేషన్ అంటున్నాం. దట్ మీన్స్ డివైడింగ్ ద ప్రాజెక్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, యాక్షన్స్ అండ్ టాస్క్స్. అవునా కదా, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటే దాన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ కింద డివైడ్ చేయడం ద్వారా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క మెంబర్కి ఈక్వల్గా షేర్ చేయడం ద్వారా ఎఫర్ట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మనం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. దట్ ఈస్ ద వన్ ప్రిన్సిపల్. సెకండ్ వన్, ఇంటర్ డిపెండెన్సీ. అంటే డిపెండెన్సీ అంటే తెలుసు కదా, డిపెండెంట్ ఆన్ అదర్. ఓకేనా, ఇక్కడ డిపెండెన్సీ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఏమేమి టాస్క్స్ ఇంటర్ డిపెండెంట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకే, హియర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ టాస్క్ ఇస్ డిపెండెంట్ ఆన్ అదర్. ఓకే, అలా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, సమ్ టాస్క్ మస్ట్ అకర్ ఇన్ సీక్వెన్స్ వైల్ అదర్ కెన్ అకర్ ఇన్ ప్యారలల్. అవునా, కొన్ని టాస్క్స్ ఎలా 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 వస్తాయమ్మా, సీక్వెన్స్, ఒక దాని తర్వాత ఒకటి, ఒక టాస్క్ అయిన తర్వాత ఇంకో టాస్క్. ఎగ్జాంపుల్, టాస్క్ ఏ తర్వాత టాస్క్ బి, టాస్క్ బి తర్వాత టాస్క్ సి. కొన్ని టాస్క్ ఎలా పెర్ఫామ్ అవుతాయి, ప్యారలల్గా జరుగుతాయి. అంటే మోర్ దెన్ వన్ టాస్క్ ఎట్ ద సేమ్ టైం మనం రన్ చేయొచ్చుగా, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, అవునా, ఎగ్జాంపుల్ ఏంటంటే పాటలు వింటూ వర్క్ చేసుకోవచ్చుగా ప్యారలల్గా. అవునా, మన మొబైల్ ఫోన్లో పాటలు వింటూ వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మన ల్యాప్టాప్లో పాటలు వింటూ వర్క్ చేసుకోవచ్చు. ప్యారలల్ టాస్క్స్ ఉంటాయి. ఓకే, కొన్ని టాస్క్స్ ఏమో సీక్వెన్స్గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి, కొన్ని టాస్క్స్ ఏమో ప్యారలల్గా జరుగుతాయి. అవునా, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే అది ఒక టాస్క్ కంప్లీట్ అయ్యాకే ఇంకొకటి మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సమ్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ కెన్ నాట్ కమెన్స్ అంటిల్ ద వర్క్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ బై ద అనదర్ ఈస్ అవైలబుల్. అవునా, ఫర్ ఎగ్జాంపుల్, నేను డిజైనింగ్ చేయాలి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలిగా, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ బట్టేగా నేను డిజైనింగ్ చేయగలను. ఎస్ అన్నో, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవునా, ఆ టాస్క్ అవుట్పుట్ వస్తేనే ఇంకొక టాస్క్ని నేను ఏం చేయగలను, స్టార్ట్ చేయగలను. ఓకేనా, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ని నేను ఐడెంటిఫై చేయాలి. అవునా, ఒక టాస్క్కి ఇంకొక టాస్క్ డిపెండెంట్ ఉందా లేదా. కొన్ని టాస్క్స్ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్గా రన్ అవుతాయి, కొన్ని టాస్క్స్ ఒకేసారి రెండు మూడు టాస్క్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. కొన్ని యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, ఓకే, కొన్ని యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే యాక్టివిటీ ఆర్ టాస్క్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్. ఓకేనా, కొన్ని యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే ఒక టాస్క్ కంప్లీట్ అయ్యాకే ఇంకొక టాస్క్ని నేను స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా నేను ఇంటర్ డిపెండెన్సీని నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, టైం ఎలకేషన్. ప్రతి టాస్క్ కూడా టైంని ఎలకేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయో, ఓకే, ఒక ప్రాజెక్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయో ప్రతి దానికి కూడా నెంబర్ ఆఫ్ వర్క్ యూనిట్స్ని నేను స్పెసిఫై చేయాలి. ఓకే, ప్రతి టాస్క్కి టైంని ఎలకేట్ చేయాలి. అంటే టైం ఎలకేట్ చేయడం అంటే
ఆ టాస్క్ ఏ రోజు స్టార్ట్ అవ్వాలి, ఆ టాస్క్ ఏ రోజు ఎండ్ అవ్వాలి, అంటే స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది ప్రతి టాస్క్ కూడా నేను ఏం చేయాలంటే అలొకేట్ చేయాలి. అప్పుడేగా నేను అనుకున్న టైంలో ప్రాజెక్ట్ నేను డెలివరీ చేయగలను. నెక్స్ట్ ఎఫర్ట్ వ్యాలిడేషన్ అనా, మన సాఫ్ట్వేర్ టీంలో ఎంతమంది పీపుల్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఎంతమంది ఉండాలి, డిజైనింగ్ పీపుల్ ఎంతమంది ఉండాలి, కోడింగ్కి ప్రోగ్రామర్స్ ఎంతమంది ఉండాలి. అలా సిచ్యువేషన్కి డిపెండెంట్గా ఆ వర్క్ అయ్యేటప్పుడు ఎంతమంది పీపుల్ కావాలి. ఓకేనా, వాళ్ళ యొక్క ఎఫర్ట్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, అది కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ డిఫైన్ రెస్పాన్సిబిలిటీ అనా, ప్రతి మెంబర్ కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీని అసైన్ చేయాలి. ఓకే, మన ప్రాజెక్ట్లో ఉండే ప్రతి టీం మెంబర్ కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీని మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి. ఓకే, అదే కదా డిఫైన్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడే కదా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, రెస్పాన్సిబిలిటీ ఇస్తేనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కరెక్ట్గా చేసి అనుకున్న టైంలో వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ డిఫైన్డ్ అవుట్కమ్ అనా, ప్రతి టాస్క్కి ఒక అవుట్కమ్ ఉంటుందిగా. అంటే మన టాస్క్ ఉంది, ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తే దానికి ఒక అవుట్పుట్ ఉంటుందిగా. ఓకే, ప్రతి టాస్క్ కూడా ఒక అవుట్కమ్ ఉంటుంది. ఆ అవుట్కమ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వర్క్ ప్రొడక్టే కదా. అనా డిజైనింగ్ చేశాను అంటే డిజైనింగ్ యొక్క అవుట్పుట్ వచ్చినట్టేగా. అంటే డిజైనింగ్ వస్తే కోడింగ్ చేయొచ్చు కదా, కోడింగ్ చేశాక అవుట్పుట్ ఏంటి, కరెక్ట్గా నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిందో లేదో నేను చెక్ చేయొచ్చు. ఓకే, అలా ప్రతి టాస్క్కి ఒక అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ డిఫైన్డ్ మైల్ స్టోన్ అన్న, నా టాస్క్లో నా ప్రాజెక్ట్లో ఏవేవి మైల్ స్టోన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. చెప్పాను మీకు మైల్ స్టోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేసెస్ ఆఫ్ SDLC చూసుకున్నాం. డిజైనింగ్ ఇస్ 1 మైల్ స్టోన్, కోడింగ్ ఈజ్ 1 మైల్ స్టోన్ అలా. అలా కాకుండా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ చెప్పాను, గ్రూప్ ఎగ్జామ్స్ రాసేస్తే ఒక మైల్ స్టోన్ దాటినట్టే. అలా క్రిటికల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఏమనుకోవచ్చు అంటే మైల్ స్టోన్స్ అనుకోవచ్చు. అలాగే ప్రతి మైల్ స్టోన్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ప్రతి మైల్ స్టోన్ కరెక్ట్గా మనం ప్రతి మైల్ స్టోన్ యొక్క యాక్టివిటీని కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తున్నామో లేదో, కరెక్ట్ అనుకున్న డేట్లో కంప్లీట్ చేస్తున్నామో లేదో మనము చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా కనుక అనుకున్న టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి కస్టమర్స్కి మనం డెలివరీ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ఎఫర్ట్. ఓకేనా, పీపుల్ అండ్ ఎఫర్ట్, పీపుల్ ఎంత ఎఫర్ట్ పెడితే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం. ఓకేనా, సో దానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న ప్యారాలో ఏంటి అంటే, ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనుకోండి, ఒక సింగిల్ పర్సనే రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని డిజైనింగ్ చేసి కోడింగ్ చేసి టెస్టింగ్ చేయగలడు. అలా కాకుండా ప్రాజెక్ట్ కనుక సైజ్ పెరిగే కొద్దికి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అంతే కదా. సో ఫస్ట్ ప్యారాలో ఏం చెప్తున్నా అంటే, చిన్న ప్రాజెక్ట్ అయితే ఒక మెంబర్ సరిపోతాడు. ఒకవేళ ఎప్పుడైతే ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఒక్కరు సరిపోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మనం ఏం చేయాలంటే యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే, దానికి ఒకటి ఉంచండి. దెర్ ఈస్ ఎ కామన్ మైత్ దట్ ఈస్ స్టిల్ బిలీవ్డ్ బై మెనీ మేనేజర్స్. మైత్ మీన్స్ మైథాలజీ అంటారు, అంటే ఒక నమ్మకం. చాలా మంది మేనేజర్స్ ఒక నమ్మకం ఉందంట, చాలా మంది మేనేజర్స్ ఒక నమ్మకాన్ని నమ్ముతారంట. ఏంట నమ్మకం చూడండి ఒకసారి. ఇఫ్ యూ ఫాల్ బిహైండ్ షెడ్యూల్ we can always add more programmers and catch up later in the project. If we fall behind schedule అనా, ఆగస్ట్ 20 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, 15వ తారీఖు వచ్చేసింది అంటే షెడ్యూల్ దగ్గరకు వచ్చేసింది. సో అప్పటిదాకా వీళ్ళు తక్కువ మందితో చేయిస్తారు, రిలాక్స్గా ఉంటారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ దగ్గరకు వస్తుందని అనుకుంటారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మోర్ ప్రోగ్రామర్స్ని లాస్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు. ఓకేనా, ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎక్కువ పే చేస్తారు అనా, ఎక్కువ ప్రోగ్రామర్స్ని ఎప్పుడు యాడ్ చేస్తారు, షెడ్యూల్ దగ్గరకు వస్తుంది అనగానే అప్పుడు లాస్ట్లో ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లో యాడ్ చేస్తారు. ఓకే, అన్ఫార్చునేట్లీ యాడింగ్ పీపుల్ లేట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆఫెన్ హ్యాస్ అన్ డిస్పరెట్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ కాజింగ్ షెడ్యూల్ టు స్లిప్ ఈవెన్ ఫర్దర్. కానీ అలా లాస్ట్లో యాడ్ చేయించడం కరెక్టా కాదు. అలా లాస్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకా అనుకున్న టైంలో మనం ఇవ్వలేము, ఇంకా మన ప్రాజెక్ట్ ఏమవుతుంది లేట్గా అవుతుంది. ఎందువల్ల లేట్గా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద పీపుల్ హూ ఆర్ యాడింగ్ మస్ట్ లర్న్ ద సిస్టమ్ అండ్ ద పీపుల్ హూ టీచ్ దెమ్ ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద వర్క్. అవునా, లాస్ట్లో కొత్తగా ప్రోగ్రామర్స్ని యాడ్ చేస్తున్నాను. మరి వాళ్ళని లాస్ట్లో కొత్తగా యాడ్ చేయాలంటే వాళ్ళకి మన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అవునా, వాళ్ళకి నేర్పించాలా. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి నేర్పించేది ఎవరు, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళే కదా. అలా ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళే కొత్తగా లాస్ట్లో యాడ్ అయిన ప్రోగ్రామర్స్కి నేర్పించాలి. వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అనా, వాళ్ళు నేర్చుకోవడం పక్కన పెట్టండి.
వీళ్ళు ప్రాజెక్ట్ చేయాలి, వాళ్ళకే నేర్పాలి. సో అది కుదురుతుందా? కుదరదు. అవునా కదా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తాయి కాబట్టి ఓకే, ఇలా కాకుండా స్టార్టింగ్ నుంచే ఎంతమంది ప్రోగ్రామర్స్ అవసరమో అంతమందిని మనం పెట్టుకోవడం బెస్ట్. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మాక్సిమం వాళ్ళు చేసేది ఒకే ఒక పని ఏంటి అంటే కనుక షెడ్యూల్ దగ్గరకు వచ్చాక లాస్ట్ లో కొత్తగా కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే ఎప్పటి నుంచో వాళ్ళు యూజ్ చేస్తున్న ఒక సిద్ధాంతము. ఓకేనా? కానీ ఇలా చేయడం మంచి పనే కాదు. ఎందువల్ల కాదు? అందువల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి వర్క్ నేర్పించాలి. నేర్పించేది కూడా ఎవరు? ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. మరి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొత్తగా వర్క్ నేర్పిస్తారా? అలాగే వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేస్తారా? ఏది సక్సెస్ఫుల్ గా చేయగలరు? అలాగే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అవునా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల అస అనుకున్న టైంలో పక్కన పెడితే ఓకే, ఇంకా అనుకున్న టైంలో పక్కన పెడితే దగ్గరలో కూడా మన ప్రాజెక్ట్ ని కరెక్ట్ టైంలో మనం డెలివరీ చేసి ఇవ్వలేము. ఓకే, నెక్స్ట్ వన్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఓవరాల్ గా ఆ ప్రాజెక్ట్ కి ఎంతమంది పీపుల్ కావాలో దానికి రిలేటెడ్ గా ముందుగానే మనం ఫస్ట్ నుంచి మనం సరిగ్గా షెడ్యూల్ వేసుకుంటే అనుకున్న టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రాజెక్ట్ ని డెలివరీ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎఫర్ట్ డిస్ట్రిబ్యూషన్. దీనే మనం ఏమంటే 40-20-40 రూల్ అంటాం. గుర్తుపెట్టుకున్నామా? ఎఫర్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 40-20-40 రూల్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు SDLC ఫేసెస్ ఉన్నాయి. ఏంటి? ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, అవునా? నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్, సో ఆన్. అవునా? మరి ఏ ఫేజ్ కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి జనరల్ గా? ఓకేనా? చూడండి ఒకసారి. 40% టు అనాలిసిస్ అండ్ డిజైన్. గుర్తుంచుకోండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి డిజైనింగ్ కి 40% పెట్టాలి. అండ్ టెస్టింగ్ కూడా 40% పెట్టాలి. వెరాస్ 20% ఫర్ కోడింగ్. ఓకేనా? కోడింగ్ ఎఫర్ట్ దేని తక్కువ ఇచ్చాం? కోడింగ్ ఇచ్చాం. ఓకే, మాక్సిమం గుర్తుపెట్టుకున్నామా? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ లో డిజైనింగ్ కి ఎక్కువ పెడతాం. డిజైనింగ్ కరెక్ట్ గానే వస్తే కదా దానికి రిలేటెడ్ కోడింగ్ వస్తుంది. కాబట్టి డిజైనింగ్ కి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి 40% పెట్టాలి, కోడింగ్ కి 20% పెట్టాలి. అలాగే టెస్టింగ్ కూడా చేయాలి కదా. అది కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో తెలియాలి అంటే బిఫోర్ ప్రోడక్ట్ ని మార్కెట్ లో రిలీజ్ చేసే ముందు టెస్ట్ చేయాలి కదా. ఆ టెస్టింగ్ కూడా ఎంత పెట్టాలి? ఎఫర్ట్ 40% పెట్టాలి. అలా పెడితే కనుక సక్సెస్ అవుతుంది మాక్సిమం. ఓకేనా? ఈ రూల్ కావాలంటే కొంతమంది మార్చొచ్చేమో, కానీ బై డిఫాల్ట్ గా అయితే ఫాలో అయ్యే రూల్ అది 40-20-40 రూల్. ఎఫర్ట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఓకే, సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఎఫర్ట్ డిస్ట్రిబ్యూషన్ ని ఏ రూల్ అంటారంటే 40-20-40 రూల్ అంటారు. 40 ఫర్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్, 20 ఫర్ కోడింగ్ అండ్ టెస్టింగ్ ఫర్ 40. ఓకే, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే చూడండి, 2-3% ఏమో ఎఫర్ట్. దేనికి? ఇది ప్లానింగ్ కి ఎంత ఎఫర్ట్ పెట్టచ్చు? 2-3% పెట్టచ్చు, వర్క్ ఎఫర్ట్ చేయొచ్చు. అంటే ప్లానింగ్ కి మనం ఎంత పెట్టాలి అంటే 2-3% ఎఫర్ట్ పెట్టచ్చు. నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి 10-25% వరకు ఎఫర్ట్ పెట్టచ్చు. అంటే వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం. అర్థమవుతుందా? వర్క్ ని ఏ స్టేజెస్ లో ఎంత ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి అనేదే లాజిక్. ఓకే, సో డిజైనింగ్ కి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్ గా కోడింగ్ కి తక్కువ పెట్టచ్చు, టెస్టింగ్ కూడా ఎక్కువ పెడితే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందనే లాజిక్. ఓకేనా? అలా రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి ఎంత పెడుతున్నారు ఎఫెక్ట్? 10-25% పెడితే బెస్ట్. అలా కాకుండా డిజైనింగ్ కి ఎంత పెట్టాలి? 20-25%. కోడింగ్ కి 15-20%. ఓకే, టెస్టింగ్ కి మొత్తానికి 30-40%. ఓకే, ఇలా కనుక ఎఫర్ట్ ని కనుక ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అనుకున్నట్టు మన ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఎఫర్ట్ డిస్ట్రిబ్యూషన్ అన్న ఏ ఫేసెస్ లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, దానికే 40-20-40 రూల్. 40 ఫర్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ కి, అంటే అనాలిసిస్ డిజైనింగ్ దగ్గర ఎక్కువ శాతం కనుక మనం కష్టపడితే కోడింగ్ దగ్గర కష్టపడాల్సిన అవసరం లేదు. కోడింగ్ ఈజీగా చేసేయచ్చు, 20% ఎఫర్ట్ పెడితే చాలు. నెక్స్ట్ టెస్టింగ్ దగ్గర కూడా మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి. అంటే టోటల్ 100% కదా, అందులో 40 ఫర్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్, 20 ఫర్ కోడింగ్ అండ్ ఎందర్ 40 ఫర్ టెస్టింగ్. ఓకే, ఇలా ఈక్వల్ గా ఎఫర్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా అనుకున్న టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రాజెక్ట్ ని డెలివరీ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్? సో ఐ థింక్ మీ అందరికీ ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటాను. సో ఈ టాపిక్ ని ఇక్కడతో బ్రేక్ చేస్తున్నాను. ఓకే, దిస్ ద ఎండ్ ఆఫ్ ద పార్ట్ 1 ఆఫ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకేనా? ఏమేమి చూసాం ఇప్పుడు? ఎందుకు ప్రాజెక్ట్ ని లేట్ గా డెలివరీ చేయాల్సి వస్తుంది,
ఏమేమి రూల్స్ పాటిస్తే అనుకున్న టైంలో మనం డెలివరీ చేయొచ్చు, ఓకే, ఎఫర్ట్ని ఈక్వల్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ సో ఆన్. ఈ టాపిక్స్ అని చూసుకున్నాం కదా. కాబట్టి నెక్స్ట్ టాపిక్లో ఐ మీన్ నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా గర్ల్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏ డౌట్స్ వచ్చినా సరే, నన్ను ఇన్ఫార్మ్ చేయండి, మెసేజ్ చేయండి, ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ అవుతాను. ఓకేనా, ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సీ యూ గర్ల్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. ఓకేనా గర్ల్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.